మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం ఈ లోకంలో జీవించాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సిన వాటిల్లో ముఖ్యమైనది డబ్బు. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఎవ్వరూ ఉండలేరు. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు. ఈ డబ్బు లేక చాలామంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగా చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. ఎంత కష్టపడి సంపాదించినా కొంతమంది ఇళ్లలో డబ్బు సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వారి కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఇంకా ఎలాంటి ఆర్థిక బాధలు పడకుండా ఉండేందుకు బుధవారం నాడు ఈ పరిహారం చేస్తే చాలని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. చందనం అమూల్యమైన మూలిక, ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది. దుర్గంధాన్ని పోగొడుతుంది, చల్లదనాన్ని కలిగిస్తుంది. భగవంతుని పూజలో గంధం ఉపయోగిస్తారు. గంధాన్ని సానతో మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ మనం ఎలాంటి బాధకు గురి కాకుండా ఆ కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. బుధవారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి కొంచెం గంధమును సానతో కొన్ని నీళ్లు పోసి నూరి అందులో అతి పవిత్రమైన తులసి ఆకులను ముంచి మీ పూజాగదిలో లక్ష్మీనారాయణుల ముందు వాటిని ఉంచి పూజ చేసి దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం చూపించి కొంచెం బెల్లమును నైవేద్యంగా సమర్పించాలి. వెలిగించిన దీపారాధనలో ఒక యాలుకను వేసి ఒక లవంగం వేసి చిటికెడు పచ్చకర్పూరం పొడిని వేయాలి. ఇలా చేస్తే మంచి సువాసన వచ్చి ఆ పరిమళానికి లక్ష్మీనారాయణులు ఎంతో ఆహ్లాదాన్ని అనుభవించి సంతోషిస్తారు. ఇలా చేసి వాటిని మీరు డబ్బులు దాచుకునే బీరువా లేదా లాకర్లో ఉంచటం వలన మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. సుగంధ పరిమళాలు వెదజల్లే ప్రదేశం అంటే ఆ లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం కాబట్టి మీరు ఇలా చేయటం వలన ఖచ్చితంగా వారు మీ ఇంట్లో అడుగు పెడతారు. కావున మీరు కూడా బుధవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తొలగి ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.